ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా అనుభవంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు. గత వైసీపీ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు నిర్ణయాలతో విభేదించే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ప్రజలు సముచిత నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిబద్ధత, నిరంతర శ్రమ ఫలితంగానే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పదంలో పయనిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అని ఎమ్మెల్సీ రామచంద్రయ్య కొనియాడారు. వాళ్ళు చేసే తప్పుల పనులు అవినీతిని అంగీకరించలేదని చెప్పి బయటకు వచ్చేసి దాదాపు 111 లక్షల కోట్ల రూపాయల అప్పు కూరకపోయిన ఈ రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయాలంటే ఒక కేపబుల్ లీడర్షిప్, అక్కడ ఉండే లీడర్షిప్ నాకుండే పరిస్థితులలో ఆయన చూసా. అప్పుడు ఆయన సామర్థ్యం, ఆయన కనెక్టివిటీ ఇది ప్రూవ్ అయింది కూడా. అతడే నాకు కనిపిస్తానట్లేదు. కొంతమంది నమ్మించండి, నమ్మకు బట్ మెజారిటీ ఆయనకు వచ్చింది. అది ఎలక్షన్స్లో ఆయనకు అధికారం ఇచ్చారు. ఇది ఆయన అనుభవం ఎంత అవసరం ఉపయోగపడుతుంది. అదే ఆయన అనివార్యంగా అధికారం అప్పచెప్పాల్సిన పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది. ఆయన ఒప్పుకోకపోయినా ఆయన ముళ్ళ కిరీటం ఏది బిడ్డ, ఇట్స్ నాట్ ఎ బిడ్డ ఆఫ్ రోజెస్ అని చెప్పారు. ఇట్స్ నాట్ ఎ బిడ్డ ఆఫ్ రోజెస్ ముస్లిం అట్ దిస్ జంక్చర్ ముళ్ళ కిరీటం ఇది. ఇది అందరూ ఒప్పుకునే పరిస్థితి. అందరూ ఎగబడచ్చు, నాకు కావాలి, కానీ చాలా క్రిటికల్గా ఉంది ఈ సమయం. అటువంటి నాయకుడిని తీసుకురావాలన్నమాట. చెప్పాను, అదృష్టం కొద్ది గెలిచారు, వచ్చారు. గెలిచినప్పుడు నేను సంతోషపడి ఐ ప్రిపేర్ టు రీజాయిన్. ఈ దినం నా నమ్మకం మమ్మీ కూడా ఆయన చేస్తున్నాడు. అన్నీ అంటే 100% స్ట్రైట్గా పోయేటువంటి పరిస్థితి లేదు రాజకీయాలు. ఆయన శక్తి కొద్దీ ఆయన బాగా చేస్తున్నాడు. ఈ దినం 18 నెలల్లో 20 లక్షలు దాదాపు పైసలకు ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. అది కలిసి శ్రీరామ్ కూడా చూసాం. ఆయన శక్తి నిద్ర అనేది కూడా అతను నిద్ర పోయినవాడు వాడిని రాత్రి పగలు. దీనివల్ల ఏం ఉపయోగం అన్నా కుట్టాడే సందర్భాలు ఉన్నాయి. లేదా రామస్వామి తెలియజేస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel